నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయంటూ ఇక చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తే నీ అడ్రస్ గల్లంత అవుతుంది అంటూ కేటీఆర్కు సవాల్ వేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మైనంపల్లి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతున్నదో మా కార్యకర్తలు తలుచుకుంటే అడ్రస్ గల్లంత అవుతుంది అనేటువంటి ఆ కామెంట్ ఏదైతే ఉన్నదో, సో ఎందుకు మైనంపల్లి ఇచ్చిండు అనుకోవచ్చు. సో నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి? కేటీఆర్ అనేటోడు చాలా పొగరుబోతుగా అహంకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడే నీ పాలనకు మేము భయపడలేదురా నాయన. నీ 10 ఏళ్ళు నువ్వు పాలించినప్పుడే పోలీసులు నీ తూటాలకే భయపడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నీ అవినీతి పైన పెద్ద ఎత్తున మేము పోరాడినాం. గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ. ఒక పిలిపిస్తే లక్షలాదిగా రోడ్ల మీదకి వస్తారు బిడ్డ. గుర్తుపెట్టుకో, ఎవరిని తోలు తీస్తారో ఖబర్దార్ తెలుసుకో. ఆల్రెడీ ప్రజలు 2023లో కల్వకుంట్ల కుటుంబాన్ని తోలు తీసి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా కూడా మీ బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. ఇంకా నోటికి ఎంత వస్తే అంత ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గౌరవం లేకుండా, సిగ్గు లేకుండా మాట్లాడే మీలాంటి చౌటలు దద్దెమ్మలు తెలంగాణకు పట్టిన తలమాసినోడు కేటీఆర్ అన్నాడు. ఇంకా బుద్ధి మారకుండా ఇవాళ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కూడా స్వీకరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నీ అభివృద్ధి పైన 10 ఏళ్ళ నీ అవినీతి పాలన పైన చర్చించడానికి మేము సిద్ధం. 2.5 ఏళ్లలో జరిగిన ప్రజా అభివృద్ధి పైన, ప్రజా సంక్షేమ పథకాల పైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రా అసెంబ్లీకి. మేము ఈ ఒక్కరోజు కాదు, 10 సార్లు అసెంబ్లీకి రావాలని మిమ్మల్ని కోరినాం. అయ్యని తీసుకొని రమ్మని కోరినాం. సిగ్గు లేకుండా మీ అవినీతి అక్రమాలు బయటపడతాయి, మీకు ఎక్కడ లాగులు దరుస్తాయని భయపడి మీరు అసెంబ్లీకి రావట్లేదు. నేను అంటున్నా ఉన్నాను, 29 వస్తున్నావా, 30కి వస్తావా, రా మీ తెలుసుకుందాం బిడ్డ. నీ 10 ఏళ్ళ అక్రమాలపై కూడా మాట్లాడుతుండ్రు, రా సిద్ధంగా రా. 2 ఏళ్ల పైన 2.5 ఏళ్లలో తెలంగాణలో జరిగిన సంక్షేమ పథకాలు అనేక ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి పథకాల మీద మాట్లాడడానికి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉంటారు, మా మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. రా తెలుసుకుందాం. ఎవడు ఇక్కడ భయపడట్లే. తెలంగాణను 10 ఏళ్ల పాటు నీ చేతిలో పెడితే తెలంగాణను పీక తిన్నా మీ ఆకలి తెల్లారలేదు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ పేరు, నీళ్ళ పేరుతో ఇక అన్నీ అయిపోయినాయి. ఇక కేసీఆర్కు నీళ్ళు ఇవాళ గుర్తొచ్చినాయి. 10 ఏళ్లలో ఇవాళ 10 ఏళ్లలో అధికారం అనుభవించినప్పుడు నీళ్లు గుర్తురాలే. ఇక రోజమ్మ దగ్గర పోయి చేపల కూర తిని వచ్చినప్పుడు అప్పుడు నీళ్లు గుర్తురాలే. ఇవాళ కృష్ణా జలాశయాల నుండి గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు 3 తుమ్ములు ఉంటే కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పుడు 7 తుమ్ములు చేసి 40,000 క్యూసెక్కుల్ని పోతిరెడ్డిపాడు మీదుగా నీలం సంజీవరెడ్డి గారి ప్రాజెక్టు మీదుగా రాయలసీమకు తరలించబోతుంటే నోరు మూసుకొని ఇవాళ మీరు ఆంధ్ర పాలకుల దగ్గర మోకరిల్లింది మేము కాదు. ఇవాళ తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో, నది జలాల అంశంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం సహించట్లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎడమకాలు చెప్పుతో తన్నాలనిపిస్తుందంటూ నా కేటీఆర్ కామెంట్ చేసిండు. సో ఈ కామెంట్ మీద మీ కామెంట్ ఏంటి? ఇలా ఆయన ఎడమకాలు అంటారు కదా, తెలంగాణ ప్రజలు ఇవాళ లక్షలాది చెప్పులతోని కేటీఆర్ని కొడతారు. గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ ఇంకా బలుపు మాటలు మారకపోతే తెలంగాణ మహిళలు కొడతారు చెప్పులతోని. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి మహిళలకు వ్యాపార రంగాలలో ఇవాళ క్యాంటీన్లు ఇచ్చి వాళ్ళ చేతుల మీద వాళ్ళు నిలబెట్టి ఇవాళ ఆత్మల గౌరవాన్ని, తెలంగాణలో మహిళా ఆత్మగౌరవానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా తిరిగితే ఇక్కడ మహిళలు ఊరుకోరని ఆయన గుర్తుపెట్టుకో. లక్షలాది మంది మహిళలు చెప్పులతో కొడతారు. గుర్తుపెట్టుకో, తెలంగాణలో కేటీఆర్ని చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉన్నది. ఇంకా బుద్ధి మారకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఉరికించి కొడతారు. రాసిపెట్టుకో. తెలంగాణలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి గారు. నిత్యం తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ యువత భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం, కష్టపడతా ఉన్నారు. మీరు 10 ఏళ్లలో ఒక ప్రాజెక్టు కట్టినవా, ఒక అభివృద్ధి చేసినవా? ఏదో చూయించు. నేను అనేది అవినీతి ప్రాజెక్టు, 1,00,000 కోట్ల అవినీతి ప్రాజెక్టు కట్టుకొని మీరు ఉన్నటువంటి బొంగులు పుట్టినలాగా తెలంగాణని సంపదను దోచుకున్న తిన్నా మీ ఆఖరి తెల్లారక మళ్ళొకసారి వచ్చి సెంటిమెంట్ పేరుతోని ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మళ్ళొకసారి రాజకీయం చేయాలనేది ఆలోచన చేస్తున్న. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు. 100% తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోరుకోవట్లేదు. మీ అవినీతి పాలనకు మీరే గోతి తీసుకున్నారు.
కాబట్టి మళ్ళీ ఆ గోతుల నుంచి మీరు బయటపడే పరిస్థితి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కేటీఆర్ నుంచి క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? తన బలుపు మాటలు మానుకోవాలి, అహంకారపూరితమైన మానుకోవాలి. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని స్వీకరించు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఆల్రెడీ నీకు తోలు తీశారు. నీ గతంలో నీ అహంకారానికి, నీ పొగరబోతు మాటలకు ప్రజలు నీకు రాజకీయ సమాధి చేశారు. దాన్ని స్వీకరించి ఇవాళ ప్రజాప్రభుత్వానికి మీ విలువైన సలహాలు, సూచనలు, విజ్ఞప్తులు ఇవ్వండి. మేము వినడానికి సిద్ధమని ముఖ్యమంత్రి గారు అనేకసార్లు చెప్పారు. దాన్ని స్వీకరించకుండా పొగరుబోతు మాటలు కాళ్ళల్లో కట్టబెట్టి అభివృద్ధికి అడ్డుపెట్టి ఇవాళ తెలంగాణలో శిఖండి రాజకీయాలు చేసి కిందికి పెడితే ఉన్నది లేనిలాగా, లేనిది ఉన్నట్లాగా. గతంలో మనం హిల్ట్ పేరు మీద 5 లక్షల కోట్ల కుంభకోణం అని అబద్ధాలు చెప్పిండు. గతంలో గ్రూప్ 1లో 3 కోట్లు తీసుకున్నారని అబద్ధాలు చెప్పారు. ఈ అబద్ధాలు ఎందుకు రానైనా నేను వాస్తవాలు మాట్లాడు రా, చర్చించడానికి సిద్ధం. ఏ వేదిక పెడతావరా? గణపతి దగ్గర రమ్మంటే కూడా రాక తోక ముడిచినావు నువ్వు. అసెంబ్లీకి రమ్మంటే కూడా రావట్లేదు నేను. ఎందుకు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని గందరగోళపరుస్తూ ఉన్నావు? నువ్వు ఈ హాయంలో 10 ఏళ్లలో చేయలేని తెలంగాణ అన్యక్రాంతం అయిపోయి అస్తవ్యస్తం అయిపోయిన పాలనను ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత మేము దాన్ని చక్కదిద్దే పనిలో మేము ఉన్నాము. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమి ఇవ్వాలో, ఏమి నెరవేర్చాలో మాకు తెలుసు. కాబట్టి మేము నిత్యం దాని నువ్వు చేసిన అప్పులు, నువ్వు చేసిన నిర్వాకాన్ని ఇవాళ మేము చక్కదిద్తా ఉన్నాం. నీ పాలన చేతగాక నీ అప్పులు చేసి అవినీతి చేసిన దాన్ని ఇవాళ మేము చేసి ప్రజలకు ఒక జవాబుదారీగా మేము ఇస్తూ ఉన్నాం. దానికి చేతగాక ఇవాళ నిత్యం అబద్ధాలతోని ఇవాళ తెలంగాణ విష ప్రచారాలు చేసుకుంటే ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు నీ పొగరబోతు మాటలు? ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చెప్పులతో కొడతామని మాటలు మాట్లాడతావా? దద్దమ్మ వెదవ సన్యాసి. తెలంగాణలో ఇలాంటి బూతు మాటల పురాణాలు సృష్టించిందే మీ అయ్య కదా. బూతు మాటలు మాట్లాడింది మీ అయ్య కదా. ప్రతిపక్ష మాటలు, ప్రతిపక్ష నాయకులు గతంలో 10 ఏళ్లలో మీ అయ్య తిట్టి ఇవ్వడం తిట్టిండా? కాబట్టి ఈ పొగరుబోతు మాటలు, ఆకారపోతమైన అనుకోండి. ప్రజలిచ్చిన గౌరవాన్ని స్వీకరించండి. ముఖ్యమంత్రి గారిపై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. బహిరంగ క్షమాపణ అసెంబ్లీలో చెప్తావా? గణపతి దగ్గర చెప్పు బిడ్డ. లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికించి తన్ని తరుముతారు తెలంగాణ నుంచి అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవాళ కోరి తెచ్చుకున్నారు కాంగ్రెస్ పాలన. కాబట్టి మేము జవాబుదారీగా మేము పాలన చేస్తూ ఉన్నాం. మా తప్పులుంటే నువ్వేనో చూయించు. కానీ నువ్వు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, మంత్రులను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది సరైంది కాదు. నేను అంటా ఉన్నాను కేటీఆర్ గారి తల్లి గారికి, కేటీఆర్ గారి భార్యకు కూడా, అమ్మా ఇలాంటి కొడుకుని ఎట్లాగన్నావు, నువ్వు ఏంది చెప్పు, ఇక్కడైనా చెప్పండి. సంస్కారితంగా మాట్లాడమని తల్లికి చెప్తా ఉన్నాను, అతని భార్యకు కూడా చెప్తా ఉన్నాను. ఎట్లా భరిస్తురమ్మా నువ్వు? నేను కేటీఆర్ భార్య కూడా చెప్తా ఉన్నాను. ఇది పద్ధతి కాదు. ఇది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కేటీఆర్కి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ కార్యకర్తలంతా, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మాత్రం కేటీఆర్ మీద ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా ఖచ్చితంగా ఉరికించి కొడతారంటూ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. చూద్దాం కేటీఆర్ నుంచి రిప్లై ఏమొస్తుంది, క్షమాపణ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సై అంటే సై, డి అంటే డి అంటూ మరో కౌంటర్ వచ్చే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.